గౌతమి హై స్కూల్ 2025 10వ తరగతి పరీక్ష ఫలితాలలో అగ్రగామి శ్రీ గౌతమి 596, 594, 591, 590, 589, 586, 586, 585, 584, 576 వంటి మార్కులతో ప్రభంజనం. 590కి పైగా నలుగురు, 570కి పైగా 15 మంది, 550కి పైగా 33 మంది, 500కు పైగా 70 మంది. ప్రతి ఇద్దరిలో ఒకరికి 500 మార్కులు. ఈ విద్యా సంవత్సరం నుండి లెక్చరర్స్ జేఈఈ నీట్ ఫౌండేషన్ అకాడమీ ఎందరినో ఇంజనీర్స్ మరియు డాక్టర్స్ గా తీర్చిదిద్దిన అధ్యాపకులే వ్యవస్థాపకులుగా నడపబడుతున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి హై స్కూల్. ఆడియో విజువల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ బోధించటకు ప్రత్యేక కంప్యూటర్ ల్యాబ్, బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లు జరుగుతున్నవి. శ్రీ గౌతమి హై స్కూల్, చీరాల. సెల్ నంబర్ 9247472417, తేరాల 7396344837, ఇంకొల్లు 8125184043. నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. నిబద్ధత కలిగిన కార్యకర్తలు గల ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని, పార్టీలో ప్రతి కార్యకర్తకు తన గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్యే నక్క ఆనందబాబు తెలిపారు. స్థానిక ఎన్టీఆర్ పురవేదిక వద్ద నియోజకవర్గ స్థాయి మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనందబాబు మీడియాతో మాట్లాడారు. ఆయన ముందు చూపు రాష్ట్రం కొత్త పంతం జరుగుతోంది. పార్టీ యంత్రాంగం కానీ, పార్టీ నిర్మాణం కానీ, పార్టీని ఆంటర్ చేసే విధానం కానీ లోకేష్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ముందుకు పోతున్నాను. లేదా మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఎన్నికల ముందు చేసుకున్నటువంటి వ్యవస్థ మనం ఈ నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి చేశామో మీకు తెలుసు. అధికారం ఉంటే ఏ విధంగా ఉంటుంది కార్యకర్తల బలంగా, నాయకుల బలంగాని. అధికారం లేనప్పుడు ఎన్ని కష్టాలు పడుతున్నాం అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అధికారం అనేది రాజకీయాలకి శాశ్వతంగా ఉంటాయని మనం ప్రయత్నం చేసుకోవాలి. ఎప్పుడు కూడా చిన్న చిన్న ఉడుగుడుగులు వచ్చినాయని చెప్పి వ్యవహార తోలాడ మాట్లాడటం లేకపోతే పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి ఇప్పుడు వరకు కూడా ఆ రోజు పార్టీ వ్యవస్థాపకులు అందరూ తారక రామారావు గారి ఆధ్వర్యంలో మొదలైనటువంటి మహానాడు కార్యక్రమాలు దిగ్విజయంగా ప్రతి ఏటా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటా ఉన్నాం. పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి జన్మదినం అయినటువంటి మే 28 తేదీని పురస్కరించుకొని ఈ మహానాడు మొట్టమొదటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ మహానాడు కార్యక్రమాలకు ప్రిపరేషన్ గా నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా మనం ఈ మహానాడు కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుని గ్రామ స్థాయి నుంచి తెలుగుదేశం పార్టీకి పునరుత్తేజం తీసుకురావడానికి ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటూ ఉంటాం. ఈరోజు మీరందరూ కూడా మన ఏలూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ మహానాడు కార్యక్రమానికి ఎంతో ఉత్సాహంగా విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు విచ్చేసిన పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమంలో వేదిక మీద ఆసన్నమైనటువంటి నాయకులు, పెద్దలు, మాజీ శాసనసభ్యులు మోమనేని వెంకట సుబ్బయ్య గారు, బెంగళూరు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ గా ఇటీవల నియమితులైనటువంటి గొట్టిపాటి పూర్ణ కుమారి గారు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దలు విఎస్కే ప్రసాద్ గారు, అదేవిధంగా మైనేని మురళీకృష్ణ గారు, డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్ గారు, వాత తేజ్ బాబు గారు ప్రతి ఏటా నిర్వహించుకుంటూ ఉంటాం. ఎప్పుడూ జరిగినటువంటి మహానాడులకి ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి మహానాడులకి ప్రత్యేకంగా ఖచ్చితంగా గత సంవత్సరం
ఈ మహానాడు ఏర్పాటు చేసుకునే సమయానికి ఎన్నికలయ్యి మనందరం కూడా రిజల్ట్ కోసం ఎదురు చూస్తా ఉన్నాం, ఫలితాల కోసం. నీటిపారుదల శాఖ మరియు డ్రైనేజీ శాఖల పరిధిలో నిర్వహించే ఆపరేషన్ మరియు నిర్వహణ పనుల్ని తనిఖీ చేసి అధికారులకి జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి పలు సూచనలు చేశారు. బాపట్ల జిల్లాలో నీటిపారుదల శాఖ మరియు డ్రైనేజీ శాఖలు నిర్వహించే మరమ్మతుల పనుల్ని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి మరియు బాపట్ల శాసనసభ్యులు వేగసేన నరేంద్ర వర్మ మంగళవారం తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా తొలుత జిల్లలమూడి గ్రామంలోని నల్లమడ వాగులో కోతకు గురైన కరకట్ట ప్రాంతాన్ని వారు సందర్శించడం జరిగింది. బాపట్ల జిల్లాకు నీటి సరఫరా చేసి పీటీ ఛానల్ ని వారు తనిఖీ చేశారు. ఛానల్ నుంచి నీటి సరఫరా నిలుపుదల చేయడం వలన ఛానల్లోని ఇసుక మెటలను తొలగించాలని ఆయన అధికారులకి తెలియజేశారు. క్రాస్ అవుతుంది. ఎప్పుడో 2006లో చేశారు సార్. ఎన్ని ఎకరాలు మన జిల్లాలో నల్లమడకి ల్యాండ్? మనం కూడా ఎస్టీపీ పెట్టి దీంట్లో వదలాలి, లేకపోతే సంవత్సరం పోతుందని నేను ఇప్పుడు అదే మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తాను. నిన్న ఏదో ఎస్టీపీ అంతా రెడీ అయింది, వర్క్ స్టార్ట్ అయింది అని జీరోలో ఉంది. మొత్తం ఇది కూడా క్లీన్ చేస్తారా? గవర్నమెంట్ కాలువలన్నింటినీ నీళ్లు పారించాల్సి వచ్చింది. ఇప్పటిదాకా 10 రోజుల కింద దాకా, లేకపోతే డ్రై అయి ఉంటే పనులన్నీ చేసేవాళ్ళు. బాపట్ల టౌన్ ఏమైంది, 30 రోజులకి మించి నీళ్లు స్టోరేజ్ చేసే కెపాసిటీ లేదు. దానివల్ల మనం కొట్లాడి నీళ్ళు తీసుకొని వచ్చాము 10 రోజుల కింద. సో అవి మొత్తం అంటే బాపట్లను దృష్టిలో పెట్టి జిల్లా మొత్తం నింపేశాం, అన్ని ట్యాంకులు నింపేశాం. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే కాలువలన్నీ ఎంగేజ్ అయి ఉన్నాయి. ఇప్పుడు దొరికింది టైం, వర్షం వచ్చింది. ఇది కూడా ఎంత 15 రోజులే మనకు ఉండేది టైం. ఇప్పుడు 15 రోజుల లోపల, అందుకని మీరు వర్క్లు 454 వర్క్స్ సైమల్టేనియస్ స్టార్ట్ చేయాలి. ఇచ్చిన వర్క్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర, అవి సుమారుగా ఎన్ని కోట్లు, 10 కోట్ల కాకుండా ఉన్నాయి. నేను ఆ ఫ్లడ్ వచ్చినప్పుడు నేను ఇచ్చినది 7.7 కోట్లు ఎంతో ఉన్నాయి. ఈ అన్ని పనుల్ని 20 రోజుల్లో చేసేయాలి. అది మనకున్న టాస్క్. మనం చేయలేదంటే ఈ సీజన్ మనము రైతులకి ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతాం. ఇదేదో 3 days అని ఉంది ఫోర్కాస్ట్. ఇది అయిపోతే నేను అడిగే రిక్వెస్ట్ ఒకటేనండి, 454 వర్క్స్కి 454 డిఫరెంట్ వర్క్ చేసే వాళ్ళు కావాలి. 454 డిఫరెంట్ మిషన్లు పనిచేయాలి. అందుకు మన వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు ఏం చేశారంటే దాని చుట్టుపక్కల ఒక 3 ట్యాంకుల్ని గుర్తించారు. రన్నింగ్ ఏదైతే రేపు రన్నింగ్ లో కారంచేడు మండలంలోని స్వర్ణ గ్రామంలో గ్రామదేవత అయిన స్వర్ణమ్మ తల్లి 32వ తిరునాళ్ల మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగా భక్తుల రాకతో గ్రామం పండుగ స్తోపను సంతరించుకుంది. గ్రామ పూర్వీకుల సమాచారం ప్రకారం స్వర్ణమ్మ తల్లి సుమారు 1000 సంవత్సరాల క్రితం గ్రామదేవతగా ప్రతిష్ఠింపబడినట్లు చెప్తున్నారు. ప్రస్తుత పూజారి ఉప్పుటూరి వాసు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. Anak
అరే గోపే అరే అట్లా ఒక నిమ్మకాయ ఒక పువ్వు అంటే మీ తాత లేవని కొడతాడు అందనాడు అమ్మవారు పువ్వు అంటే మర్చిపోయి మర్చిపో పువ్వు గుడికి పూజారినండి నేను. ఈ స్వర్ణమ్మ తల్లి చరిత్ర దాదాపు 5 సంవత్సరాల నాటి చరిత్ర ఇది. అమ్మవారు ఒకనొక టైంలో ఇష్టకాలం కట్ట తెగి ఊరి మీద పడుతుంటే అమ్మవారు పవిత్రంగా అడ్డం పెట్టింది అనే పురాతన చరిత్ర ఉంది ఈ గుడికి. ఈ చరిత్ర పూర్వం ఎప్పుడో వెంకటగిరి రాజావారు టైంలో జరిగిన విషయం ఇది. అంతకుముందు నుంచి సర్వయ్య అనే ఆయన ఈ గుడిని సర్వయ్య అనే బ్రాహ్మణుడు ఒకడు ఈ గుడిని స్థాపించారు. సాకల వాళ్లే ఈ గుడికి పూజా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించారు. అప్పటి నుంచి పూజా కార్యక్రమం ఈ అమ్మవారికి గుడిలో విగ్రహాలు ఏముండవు. అమ్మవారి గటప కుండలే అమ్మవారు. లక్ష్మీదేవి రూపం అంటారు అమ్మవారు. ఆ అమ్మవారి ఆ కుండలనే పూజా కార్యక్రమాలు చేస్తారు. ఈ స్వర్ణమ్మ తల్లి ప్రసిద్ధి అంటే గటప కుండలు. గుడి విశిష్టత ఏంటంటే అమ్మవారికి పైన పూరి కప్పే ఉంటుంది. అమ్మవారు స్లాబ్ వేయొద్దు అని ఆనాడు ఆదేశించిందని పెద్దలు చెప్పారు మాకు. ఇది విశేషం. స్వర్ణలోనే పుట్టి పెరిగాను. స్వర్ణ గ్రామంలోనే మనకి పుట్టి నీళ్ళు మెట్టి నీళ్ళు కూడా స్వర్ణీళ్ళు ఉన్నాయి. స్వర్ణమ్మ తల్లి అంటే నాకు చాలా ఇష్టం. అమ్మవారు చిన్నప్పటి నుంచి అమ్మవారి మహిళలు తెలుసుకొని చాలా మంది పుట్టి పెరిగారు. చాలా మంది అమ్మవారి గురించి చెప్తుంటే విని వాళ్ళ కోరికలు కూడా అమ్మవారు వెంటనే తీర్చింది. ఎస్పెషల్లీ నా కోరిక కూడా తీర్చింది అమ్మవారు. నేను పాప అంటే అమ్మవారు నాకు పాప, బాబు అంటే బాబు, అందరికి ఏదైనా సరే కోరుకొని అమ్మవారికి మొక్కు చెల్లిస్తే అమ్మవారు మంచిగా మన కుటుంబాన్ని కాపాడుతుంది. మా అమ్మ వాళ్ళు, మా నాన్నమ్మ వాళ్ళు అందరు ఎప్పటి నుంచో ఉంది. అయితే అమ్మవారికి ఇప్పుడు కూడా ఇంటి పైన కప్పు అంటే అమ్మవారు చల్లగా ఇది తల్లి పూరి గుడిసే అంటే బాపట్ల జిల్లా డిఫెన్స్ సోల్జర్స్ గ్రూప్ ఆధ్వర్యంలో ఇటీవల మృతి చెందిన ఆర్మీ జవాన్ కుటుంబ సభ్యులకు మంగళవారం ఆర్థిక సహాయం అందజేశారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతలూరుకి చెందిన ఆర్మీ జవాన్ నార్ల నరేష్ పంజాబ్ రాష్ట్రం పఠాన్ కోట్ రెజిమెంట్ లో నరేష్ పనిచేస్తూ విధి నిర్వహణలో వాహన ప్రమాదానికి గురై మృతి చెందిన సంఘటన విదితమే. ఈ క్రమంలో బాపట్ల జిల్లా డిఫెన్స్ సోల్జర్స్ గ్రూప్ సభ్యులు నరేష్ తల్లిదండ్రులు నార్ల భూషయ్య ప్రమీలకు అమృతలూరులోని వారి స్వగృహంలో 63,000 రూపాయల నగదు ఆర్థిక సహాయంగా అందజేశారు. ఈ సందర్భంగా నరేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
వచ్చినా కానీ నాకు చెప్తే గంట లోపల మీకు మనిషి వచ్చేస్తారు. చెప్పారు లోపల ఎక్కడ చేస్తారు, ఏ సమస్య ఉండదా అని చెప్పేసి లోకల్లో మీ గుంటూరు జిల్లా లోపల ఏది సమస్య ఉండదా కాబట్టి గుంటూరు జిల్లాలో ఏ సమస్య ఉండేదని, మీ ఇంట్లో సమస్య ఉండే కానీ పక్కన ఏది ఉండే కానీ మీ గుంట్లో పైన తీసుకెళ్ళడానికి కానీ ఏదైనా సరే ఎక్కడికైనా సరే ఫస్ట్ మేము వచ్చేస్తాం. ఇన్ఫార్మ్ చేయండి, ఏమన్నా నాకు ఊళ్ళో పంపించండి, 10 నిమిషాల నుంచి పెట్టేసి వచ్చేస్తాం. ఏ సమస్య నాకు మా వల్ల అయింది మేము చేసి పెడతాం మా గ్రూప్ తరఫు నుంచి. అండి మీరేం బాధపడమని మేము ఉన్నాం, ఎప్పుడైలాగా చూసుకుంటున్నాం కూడా మేము మీరు ఊళ్ళో ఉంటాం. మీకేం బాధ. బాపట్ల జిల్లా కలెక్టర్ కి జేబీఎంరావు భారత పార్టీ విజ్ఞప్తి. బాపట్ల జిల్లా రేపల్లె మండలం పెనుమూడు గ్రామంలో 4 రహదారుల కూడలి ప్రాంతంలో ఉన్న చెక్ పోస్ట్ ఎదుట జాతీయ రహదారి పక్కన పాత ఆర్ఎన్పి రోడ్డుకి మధ్యలో ఉన్నటువంటి 40 సెంట్ల లోతట్టు ప్రాంతాన్ని మెరక చేసి అక్కడ 50 అడుగుల గౌతమ బుద్ధుని విగ్రహంతో కూడిన పార్కుని ఏర్పాటు చేయాలని జేబీఎంరావు భారత పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు పర్రె కోటయ్య, రాష్ట్ర కార్యదర్శి బుద్ధిస్ట్ దోవా రమేష్, రామ్జీలు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బాపట్ల జిల్లా కలెక్టర్ జి వెంకట మురళికి వినతి పత్రాన్ని అందజేశారు. నా పేరు పర్రె కోటయ్య, నేను జేబీఎంరావు భారత పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడిని. మరి ఈ రోజు ప్రజా పరిష్కార వేదికలో మరి కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. ఏమిటంటే రేపల్లి మండలము రేపల్లి పెనుమూడు ప్రాంతంలో మరి ప్రభుత్వం భూమి చెక్ పోస్ట్ ఎదురులో ఒక 40 సెంటు ఉన్నది, ఖాళీగా నిరుపయోగంగా ఉంది. అక్కడ పూడ్చి మరి అక్కడ పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలని, అక్కడ ఒక 50 అడుగుల బుద్ధుడి విగ్రహం నిర్మించాలని ఈ రోజు జేబీఎంరావు భారత పార్టీ తరఫున జిల్లా కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. మరి కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి మరి రేపల్లి ఆర్డీఓ గారికి ఫార్వర్డ్ చేస్తానని చెప్పి మరి అదంతా పరిశీలించి పర్యాటక కేంద్రంగా మేము ఏర్పాటు చేస్తాం, అక్కడ ఒక పార్కును ఏర్పాటు చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఈ యొక్క మరి కార్యక్రమంలో మరి జేబీఎంరావు భారత పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రామ్జీ గారు, అలాగే ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ మరి కాగిత కోటేశ్వర గారు పాల్గొనడం జరిగింది. జై భీమ్, జై భారత్. బాపట్ల జిల్లా చీరాల సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏపీ ఈసెట్ పరీక్షలు నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ బాబు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలర్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో జేఎన్టీయూ కాకినాడ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఫార్మసీ, అగ్రికల్చర్ లో ప్రవేశాలకి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025ని కళాశాలలోని అత్యాధునిక ల్యాబ్స్ లో నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. పరీక్షలకు ఉదయం 176 మంది విద్యార్థులకు గాను 159, సాయంత్రం 175 మందికి గాను 167 మంది హాజరైనట్లు తెలిపారు. ఈ పరీక్షలకు జేఎన్టీయూ కాకినాడ నుంచి నియమించబడిన పరిశీలకులు పరీక్షలు సజావుగా జరిగే విధంగా చర్యలు చేపట్టారు. చిలకలూరుపేట భారీ దొంగతనం కేసులో చిలకలూరుపేట రూరల్ సర్కిల్ పోలీసులు ముద్దాయిలను అరెస్టు చేశారు. మద్యానికి చెడు వ్యసనాలకి అలవాటై దొంగతనాలు చేస్తున్న ముద్దాయిలపై చిలకలూరుపేట రూరల్ పిఎస్ లో దొంగతనం కేసులు నమోదయ్యాయి. అలాగే నర్సరావుపేట, బల్లికురువ పోలీస్ స్టేషన్ లో బైండ్ ఓవర్ కేసులు ఉన్నాయి. చాకచక్యంగా వ్యవహరించి ఈ కేసును ఛేదించిన చిలకలూరుపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సుబ్బనాయుడు సిబ్బందితో కలిసి ముద్దాయిల్ని పట్టుకున్నారు. పసుమూరులో ఉంటుంది ఆమె 6/5/2025న ఏల్చూరు గ్రామానికి తిరిగి వెళ్ళింది, తలుపు తాళం వేసుకొని. మళ్ళీ ఆమె 11వ తారీఖున ఆమె వచ్చి ఇల్లులో చూసుకుంటే తలుపుల తాళాలు పగలగొట్టి ఆ ఇంట్లో ఉన్నటువంటి 42 సెవర్లు బంగారం, వివిధ ఆర్నమెంట్స్, అదేవిధంగా 2 రాగి కాగులు, 3 రాగి చెంబులు, ఇంకా ఇత్తడి ప్రాపర్టీ మొత్తం కూడా 4,90,000 అంటే పాత వాల్యూ ప్రకారం ఇప్పుడు వేస్తే 33,00,000 34 లక్షలు వస్తుంది మొత్తం. ఈ వాల్యూ గల ప్రాపర్టీని అందరూ కూడా ఈ ఇద్దరు దొంగలు, వీళ్ళు పేదాల రాముడు, వీరా సిద్ధు, వీళ్ళిద్దరూ చిత్తుగాయలు ఏర్పడినట్టుగా నటిస్తూ మద్యానికి అనే రకరకాల వ్యసనాలకు అలవాటు పడిపోయి ఆ తాళం వేసినటువంటి ఇంటికి వెళ్ళి పగలగొట్టేసి ఈ ప్రాపర్టీని అంతా తీసుకొని వాళ్ళ చుట్టాల నీళ్ళల్లో పెట్టుకొని అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో ఇది గ్రేవ్ కేసు కాబట్టి సిఐ గారు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ యొక్క టీం యేసుబాబు, సుబ్బారావు అండ్ ఇంకా ఇర్మియా, ఇంకా సైదా, వీళ్ళందరూ కూడా మన అనిల్ నాయకత్వంలో, మన ఎస్ఐ అనిల్ నాయకత్వంలో విరివిగా కష్టపడి వితిన్ 6 డేస్లో
ఈ యొక్క ప్రాపర్టీని ఎంటైర్ ప్రాపర్టీని సహజంగా దొంగతనం చేసిన తర్వాత ప్రాపర్టీని అమ్ముకోవడానికి ముద్దాయిలు ప్రయత్నం చేస్తారు. ఆ తరుణంలో ఆ యొక్క ప్రాపర్టీని అమ్ముకోకుండా వితిన్ 6 days ఈ యొక్క గ్రేవ్ కేసుని డిటెక్ట్ చేసి మరి ఈరోజు ఆధార్ పెట్టాం. ఇది మెయిన్ పోస్ట్ చిలకలూరుపేట సర్కిల్కి, నర్సరావుపేట సర్కిల్కి, వీళ్ళందరికీ కూడా సిఐ నాయకత్వంలో పనిచేసిన ఎస్ఐకి, ఏఎస్ఐలు, ఇంకా స్టాఫ్ మొత్తానికి కూడా రివార్డుకి మేము రివార్డుకి పంపిస్తున్నాం. ఆల్రెడీ ఎస్పీ గారు రివార్డు ఇద్దామని చెప్పారు. తర్వాత మన యొక్క పల్నాడు ఎస్పీ కె శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో, నర్సరావుపేట డిఎస్సీ ఆధ్వర్యంలో ఈ యొక్క సిఐఎస్ఐ సిబ్బంది పనిచేశారు. వీళ్ళందరికీ కూడా ఈపూరు మండలంలోని పెదకొండాయిపాలెంలో ఫుడ్ పాయిజన్, పలువురికి అస్వస్థత. ఈపూరు మండలం పెదకొండాయిపాలెంలో ఫుడ్ పాయిజన్ కలకలం సృష్టించింది. గ్రామంలో ఇటీవల జరిగిన ఒక శుభకార్యంలో అల్పాహారం తిన్న పలువురు వాంతులు, విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులకి వెంటనే వైద్య సహాయం అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఫోన్ చేస్తాను ఇక్కడ ఇది ఉంది కదా వెన్నెల, అక్కడ అన్ని మా వాళ్ళకి ఫోన్ చేస్తా. మధ్యాహ్నం పూట ఇంకేంటి అయ్యాయి అని అడిగింది. అయ్యే సరే ఫోటోలు అయితే ఫోటోలు సెండ్ చేశాము. మేము చెప్పని వాళ్ళంగా మీరున్నదే పెట్టాము. మేము కారంపూడి మండలం వైస్ ఎంపీపీగా టీడీపీ బలపరిచిన గాడిపర్తి రమాదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కారంపూడి మండలం వేపకంపల్లి ఎంపీటీసీ వైస్ ఎంపీపీ 2గా కొనసాగుతూ అక్కమ్మ మరణించడంతో వైస్ ఎంపీపీ ఎన్నిక అనివార్యమైంది. గత 2 పర్యాయాలు వైసీపీ ఎంపీటీసీలు గైర్హాజరవడంతో వైస్ ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. తిరిగి మరొకసారి ఎన్నిక కమిషన్ నేడు నోటిఫికేషన్ ఇవ్వడంతో నేడు 14 మంది ఎంపీటీసీలకు గాను 6గురు హాజరయ్యారు. గాదివారిపల్లి ఎంపీటీసీ కోనిరెడ్డి సైదారెడ్డి బలపరిచిన ఒంపిచెర్లకు చెందిన 2 ఎంపీటీసీలు ఆమోదించారు. మిగతా ఎంపీటీసీల మద్దతుతో వైస్ ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా జాయింట్ కలెక్టర్, ఎన్నికల అబ్జర్వర్ సూరజ్ గన్నేరే, ఎన్నికల అధికారి ఎస్ లింగమూర్తి అధికారికంగా ప్రకటించారు. బొల్లాపల్లి మండలం పరిధిలో వెల్లుటూరు గ్రామంలో సమీప అడవుల్లోకి దుప్పి పొలాల్లోకి రావడంతో కుక్కలు తరిమి చంపిన సంఘటన వెల్లుటూరు గ్రామంలో చోటు చేసుకుంది. ఉదయం వెంటపడి కుక్కలు దాడి చేస్తున్న సమయంలో గ్రామస్తులు చూసి కుక్కల్ని తరమగా దాడిలో గాయపడిన దుప్పి అక్కడికక్కడే ప్రాణం విడిచింది. సమాచారాన్ని అటవీశాఖ వారికి తెలియజేసినా సకాలంలో స్పందించలేదని స్థానికులు ఆరోపించారు. అదేనండి 6:37 ఆ టైం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.